ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీకు నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మహాదేవుని యొక్క కృపా కనికరములు వాత్సల్యత మీపైన, మీ బిడ్డలపైన, మీ కుటుంబాలపైన ఎడతెగక ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు నేటి దినము మనకిచ్చిన గొప్ప వాగ్దాన వాక్యమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. ఈ దినపు దేవుని వాగ్దానము: ఆపత్కాలమందు యెహోవా నిన్ను ఆదుకొనును. ఆమెన్, ఆమెన్. ఈ మాటను దావీదు గారు తన జీవితంలో అనుభవించి అనుభవపూర్వకముగా సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 19వ వాక్యములో ఈ మాట వ్రాశాడు. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను అనే మాట ఈ కీర్తనకారుడు దావీదు గారు తాను కీర్తనలో రాసుకున్నాడు. ఈ మాటలు సమూయేలు గ్రంథములో దావీదు గారుని బట్టి వ్రాయబడితే, దావీదు గారు ఈ మాటలను 18వ కీర్తనలో కీర్తనగా రచించుకున్నాడు. 18వ కీర్తనలో ఈ మాట మనము చూస్తాం. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి వారలారా, దావీదు గారి గురించి మనందరికీ బాగా తెలుసు. దావీదు గారు దేవునికి ఎంత ప్రియుడో, దేవుడు కూడా దావీదును ఎంత ప్రేమించాడో మనకు తెలుసు. కనుక దావీదు గారు 18వ కీర్తన 18వ చరణంలో ఈ మాట అంటాడు: ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను అనే మాట. వారు అని వ్రాయబడినప్పుడు వారు ఎవరు అంటే అతనికి శత్రువులు. ఎవరు ఆ శత్రువులు అంటే సౌలుతో పాటు ఉన్నవారు. వీరందరూ కూడా దావీదును చంపడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు దావీదును కాపాడాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఆనాడు ఒక దావీదును మాత్రమే కాదు, కానీ ఈనాడు మనకు ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులు, ప్రమాదాలు మన కళ్ళ ఎదుట ఎంతోమంది కనుమరుగైపోతూ ఉన్నారు. అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతో, యాక్సిడెంట్ల ద్వారా చనిపోతూ ఉన్నారు. వారెందుకు చనిపోతున్నారు దేవా అని మనం ప్రశ్నించడం కంటే, ఇలాంటి సమయములు వస్తున్నప్పుడు నన్నెందుకు కాపాడుతున్నావు దేవా, నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటి అని మనము అడగగలిగితే, ఆపత్కాలమందు ఆదుకునే సహాయకుడు నీతో మాట్లాడతాడు. ఆపత్కాలమందు యెహోవా నిన్ను ఆదుకొనును అని వాగ్దానం ఎందుకు బయలుపరచబడి ఉంది అంటే, ఆయన ఆదుకునే దేవుడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, నిన్ను అనేక పర్యాయాలు పలు ప్రాంతాలలో పలు రీతులుగా ఆయన నిన్ను ఆదుకొన్నాడు. ఈ వాగ్దాన వాక్యమును దావీదును బట్టి వ్రాయబడితే, దేవుడు దావీదును విడిపించడానికి, అనగా శత్రువుల బారి నుండి విడిపించడానికి కారణం ఏంటి అంటే, దావీదు దేవుని కృపను కనికరమునకు పాత్రుడు. దావీదును దేవుడు ఆపత్కాలమందు శత్రువుల చేతి నుండి కాపాడాడు అంటే కారణము దేవుని కృపను, దేవుని కరుణా వాత్సల్యమును దావీదు పొందుకున్నాడు. దానికి పాత్రుడుగా ఎంచబడ్డాడు. ఈరోజు యేసుక్రీస్తు రక్తములో కడగబడిన నీవు నేను ఆ దేవాది దేవుని కృపకు, కరుణకు, కనికరమునకు మనం పాత్రులముగా పిలువబడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక దేవుడు దావీదును విమోచించిన విధము ఎంత గొప్పది అంటే, అతడు ఉన్నత స్థలము నుండి చేయి చాపి నన్ను పట్టుకొనెను, విడిపించెను, ఆదుకొనెను అనే మాటలు ఆ 18వ కీర్తనలో దావీదు గారు వ్రాస్తారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆపత్కాలమందు ఆదుకునే దేవుడు నాడు దావీదును మాత్రమే కాదు, కానీ నిన్ను నన్ను కూడా ఆయన ఆదుకుంటూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి అన్న చిన్న మాటతో మనం ముగించకూడదు.
కృతజ్ఞతా భావము, కృతజ్ఞతా జీవితము అనేది క్రియారూపకముగా కనపరచాలి. ఎవరో చెబితేనో, ఎవరో చేస్తున్నారు కాబట్టి నేను కూడా చెయ్యాలి అనుకుంటేనో కాదు, కానీ ఆపత్కాలమందు ఆదుకునే దేవుడు నీ జీవితంలో నీకు ఇస్తున్న భద్రతను బట్టి నీవు గ్రహించవలసిన 3 విషయాలు, వాటిని మనము జీవితకాలమంతా గుర్తుంచుకొనగలిగితే మనం ఎంతో ధన్యులమవుతాం. ఈరోజు ఇచ్చిన వాగ్దానమును బట్టి, ఆపత్కాలమందు యెహోవా నిన్ను ఆదుకొనును అనే వాగ్దానమును బట్టి, ఆయన నేను ఆదుకుంటున్నప్పుడు ఆయన ఆదుకొనడంలో మనం గ్రహించవలసిన 3 విషయాలు. 1, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లిదండ్రులు బిడ్డలను ఆపదలో ఆదుకుంటారో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రము నన్ను ప్రేమిస్తున్నాడు గనక ఆయన ఆదుకుంటున్నాడు. 1, ప్రేమిస్తున్నాడు. 2, పట్టించుకుంటున్నాడు. అంటే చాలామంది తల్లిదండ్రులు బిడ్డల విషయంలో విసుకొచ్చి, వాడేమైతే నాకేముందులే, అమ్మాయి ఏమైపోతే నాకేముందులే అనుకుంటారు. కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు కఠినంగా ఉండి పట్టించుకోరు. కానీ మన దేవుడు, మన యేసయ్య పట్టించుకునే దేవుడు. కనుకనే ఆపత్కాలమందు నిన్ను కాపాడుతానని వాగ్దానం చేశాడు. 2 విషయాలు చూసాం. 1, ప్రేమించుచున్న దేవుడు. 2, పట్టించుకుంటున్న దేవుడు. 3, ఆదుకుంటున్న దేవుడు. ఆపత్కాలమందు ఆయన నిన్ను ఆదుకొనును అంటే ప్రేమించాడు కాబట్టి, పట్టించుకుంటున్నాడు కాబట్టి నిన్ను ఆదుకుంటున్నాడు. ఇట్టి గొప్ప దేవుని కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఇచ్చిన వాగ్దానమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ దినము నాయన దావీదు గారి జీవితమును బట్టి పరిశుద్ధ గ్రంథములో 18వ కీర్తన 18వ చరణములోని మాట 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో మీరు వ్రాయించారు 19వ వాక్యంలో. మహిమ కలిగిన మా తండ్రి, ఆ దావీదు గారి జీవితములో మీరు చేసిన కార్యాలు రచనాపూర్వకంగా పరిశుద్ధ గ్రంథములో లిఖించబడ్డప్పుడు వాటిని ఈరోజు మీరు మాకు వాగ్దానంగా ఇచ్చారు. ఆపత్కాలం అనేది ఒకరోజు వస్తుంది. ఆ దినము ఆదుకునేవారు కావాలి, కాపాడేవారు కావాలి. అది నీవు ఉన్నావని మాకు ధైర్యమును అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. కనికర సంపన్నుడా, కృపలకు పాత్రుడవైన దేవుడవనైనా ఈరోజు నాయన మిమ్మల్ని ఆశ్రయించని వారు, మిమ్మల్ని ఆధారము చేసుకొనని వారు, మీ పైన ఆధారపడని వారు ఆపత్కాలం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక అధికారులను ఆశ్రయిస్తున్నారు. మేమైతే మీ కృపను ఆశ్రయించాం, మా బిడ్డలైతే మీ కృపను ఆధారం చేసుకున్నారు. మీకు వందనాలు. కనుక నాయన ఆదుకుంటున్న దేవుడవు. మీ బిడ్డల జీవితాల్లో, వారి జీవితాల్లో ఏది కొరతగా ఉన్న యేసునామమున వారు పొందుదురుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. కృప వెంబడి కృపను మీరు మాకు దినము వెంట దినం ఇస్తున్నందుకు వేలాది వందనాలు తండ్రి. ఏ విషయంలోనూ మీ బిడ్డలు కృంగిపోకుండా, ఏ విషయంలోనూ నాయన వారు బాధపడకుండా, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, సంతాన విషయంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో మీ కృప చూపించి కార్యాలు జరిగించండి. కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి, ఉద్యోగంలో నెమ్మది దయచేయండి, ప్రయాణాలలో భద్రతను దయచేయండి. సమస్తము మేలుకై మీ మహిమార్థమై జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీకే స్తోత్రాలు రాజా. కనికరము కలిగిన నా దేవుడవు నీవు. మీ యొక్క కనికరములు మితిలేనివి. ఆ కనికరము, కృప, సత్యములు మీ ప్రియదాసుడు నాయనా మీరు చెయ్యి పట్టుకున్నారు, ఆయనను ఆపద నుంచి కాపాడారు. కృపా కనికరములకు పాత్రుడిని చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దావీదును ఆదుకున్నట్లుగా మా ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ఆదుకుంటూ ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, సహాయము, సహవాసము మన జీవితకాలం అంతాయు మనకెల్లరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. దేవుడు నీ జీవితములో గొప్ప కార్యములు చేసి నిన్ను తలగా ఉంచునుగాక. ఆమెన్. ఎక్కడైతే నీవు తలదించుకొని
బాధపడుతూ ఉన్నావో అక్కడే నిన్ను తల ఎత్తే విధముగా యేసయ్య నిన్ను ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.